హలో ఫుడీస్. ప్రతిరోజు పిల్లలు ఎన్ని వెరైటీ చేసినా ఇంకా వెరైటీస్ కావాలమ్మా, ఇంకా వెరైటీస్ కావాలమ్మా, ఇదేటి చేసావమ్మా, బోరింగ్ అమ్మా, ఎప్పుడు తినేదమ్మా అని ఇలా చెప్పి బుర్ర తింటున్నారా? ఎంత కొత్త కొత్త ట్రై చేయాలన్నా ఇంకా ఇంకా అడుగుతున్నారా? సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో సోయా ఉంటుంది కదా, ఈ సోయాని పెరుగు, ఇంకా పెరుగులోన కలపాల్సిన అన్ని మసాలా పదార్థాలు అన్నీ కలిపేసి కొంచెం ఫస్ట్ ఈ సోయాని కాసేపు నానబెట్టాలి. నానబెట్టాక అది కొంచెం పొంగుతుంది. ఫస్ట్ గట్టిపెట్టి ఉంటుంది కదా, అది కొంచెం మెత్తపడుతుంది. ఆ తర్వాత మొత్తం అన్నీ ఇలా కలిపేసి వేడి వేడి నూనెలోనే వేపేసి చాలా తక్కువ ఆయిల్లో అవుతుంది, బాగుంటుంది. సో కొంచెం బాగా ఇచ్చేసి కొంచెం బాగా తిప్పేసి రోస్ట్ వేపితే చికెన్ పకోడీలాగా ఉంటుంది. ఎవ్రీ డే చికెన్ పకోడీ చేయలేము కదా, ఇది వెజ్ చికెన్ పకోడీ అంటే పిల్లలు చాలా ఇష్టంగా సరదాగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.